ప్రాథమిక దశలో క్యాన్సర్‌ని గుర్తించడం ఎలా? డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కాషన్ అనే పదం గుర్తుంచుకోండి. మనం ఎక్కడ చూసినా కాషన్ అనే పదం ఉంటుంది. CAUTION. సి అంటే చేంజ్ ఇన్ బౌల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్. మలమూత్రాదులు విసర్జించడంలో వచ్చినటువంటి చేంజెస్. ఎక్కువగా విరోచనాలు అవ్వడం, మలబద్ధకం రావడం, బ్లీడింగ్ అవ్వడం, యూరిన్‌లో బ్లడ్ కనపడడం ఇవి చేంజెస్. ఏ అంటే ఎక్కడైనా మానని పుండ్లు ఉండడం, ఎక్కడైనా సరే అల్సర్స్ తగ్గకుండా ఉండడం, ఇట్లా ఉంటే గనక క్యాన్సర్‌కి సంకేతం అనమాట. యు అంటే అన్‌యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్. ఆడవాళ్ళలో ముఖ్యంగా బహిష్టుల్లో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, అలాగే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం ఇవి ప్రాబ్లమ్స్ అనమాట. టీ అంటే థిక్నింగ్ ఆర్ లంప్ ఎల్స్‌వేర్ ఇన్ ద బాడీ. ఎక్కడైనా సరే మనకి గడ్డలు పెరుగుతున్నట్లు అనిపించిన, ఆల్రెడీ ఉన్న గడ్డలు సడన్‌గా పెరిగినట్టు అనిపించిన, బ్రెస్ట్‌లో గాని అక్కడ గడ్డలు కనిపించిన ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. అలాగే ఐ అంటే ఎక్కువగా ఇండైజెషను ఆర్ మింగడంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా గానీ ప్రాబ్లమ్స్ ఉండడం. అలాగే బరువు తగ్గడం. అలాగే ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ఎ మోల్ ఆర్ వాట్. ఏంటంటే ఉన్న పుట్టుమచ్చలు సడన్‌గా పెరగడం కానీ, కలర్ చేంజ్ రావడం కానీ, రౌండ్‌గా ఉన్నవి బాగా ఇర్రెగ్యులర్‌గా అవ్వడం కానీ ఇవే అన్నమాట. సో, ఇవి క్యాన్సర్‌కి సంకేతాలు. అలాగే ఎన్ అంటే నాగింగ్ కాఫ్ ఆర్ చేంజ్ ఇన్ వాయిస్. అంటే మానని దగ్గు ఉండడం, అలాగే తెమడ పడడం, తెమడలో రక్తం పడడం, అలాగే వాయిస్ చేంజ్ అయిపోవడం. ఇది క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ సంకేతాలు ఎక్కువ కాలం ఉంటే మీ ప్రైమరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్యాన్సర్‌కి సంకేతమా కాదా అని చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్.